ముంబైలో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి ఘాట్ కోపంలో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంప్పై పట్టడంతో చనిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ముంబైలోని దాదర్, కుర్లా, మాహిం, ఘాట్ కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. మరికొన్ని చోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది. వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా అంటోప్ హిల్ రోడ్లో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 గాయపడగా 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకూరిగాయి. కొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే 2 గంటలకు పైగా లోకల్ రైలు సేవల్ని నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.